సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎందుకు అంటే మీకు అంత టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? Do you think you can survive on it for your rest of your life or ఎన్ని సంవత్సరాలు అది ఒక్కటే తినేసి బతికేస్తారా? ఏమైనా లవ్ బ్రేకప్ ఏమైనా ఉందా? నేనేం అతిథిని కాదు, నేనేమి అంత పట్టుదలనే కాదేమో. నేను కూడా నా టైం ఎగ్జాక్ట్ పాయింట్స్ ఉంది. సో లైఫ్ కూడా ఒకసారి తిన్న దోశ ఎగ్జాక్ట్ గా రేపు ఉంటది అదే టేస్ట్ లో అన్న 1% 2% అయినా మినిమం తగ్గుతుంది. ఐ యామ్ టెల్లింగ్ యూ, జ్యోతి గారు వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ శ్రీదేవి గారు జాగ్రత్త. ఎందుకంటే ఈ స్టేజ్ లో ఎక్కడ ఉండాల్సిన కర్మ మీకేంటి అసలు? కర్మ అంటే డెఫినేషన్ ఏంటి? కర్మ డెఫినేషన్ మార్చేస్తారు. మీరు ఒక నిమిషం, యాక్చువల్లీ ఒక్క నిమిషం. మీరు ఈ స్టేజ్ ఇక్కడ మీరు కూర్చోవలసిన, మీరు తలుచుకుంటే, మీరు థింక్ చేస్తే అసలు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. అంటే ఆ థంబ్నెయిల్స్ మీద మీ చిన్న ఒక వర్డ్ ఆన్సర్ లో ఏం చెప్తారు ఆ థంబ్నెయిల్స్ మీద? డమ్ ఇడియట్స్. మీరు ఇంత బాగా, ఇంత టాలెంట్ ఉంది మీలో, అంటే ఏం టాలెంట్ ఇంత బాగా? వాట్? నాకు ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాళ్ళ దగ్గర మాత్రం నేను బయటకి తీయడానికి ట్రై చేశాను. సో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే మీకోసం వచ్చి, మీ దగ్గర కొంచెం టాలెంట్ ఉంది. సో ఏంటి అసలు, అంటే మీ స్టోరీ ఏంటి? I did a lot of after well. I haven't stopped pursuing my interest. I still drag race. I still. మేమే మీ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఒక చిన్న రెస్పెక్ట్. అంటే మీకు లైఫ్ లో ఎన్నో చూసుంటారు. ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు నువ్వు కంప్లైంట్ చేసి బ్యాన్ చేయమని చెప్పక్క. ఊరనే మాట్లాడద్దు. సొల్యూషన్స్ కావాలి. నువ్వే కదా అమ్ముతున్నావు, స్టేట్లో లీగల్ అంటున్నావు, నువ్వే కదా చేస్తున్నావు. నేను నాకు ఓకే. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు 9 వైబ్స్. ఈరోజు మనతో ఉన్నారు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా అసలు ఇంకా ఎవరికి ఏంటి అసలు క్లారిటీ రాలేదు. ఆయన పేరే ద్విజ. సో ఆయన ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఆయన గురించి, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఆయనతోనే మాట్లాడదాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఉన్నారా? ఓకే. అసలు అంటే ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అసలు మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎందుకు అంటే మీకు అంత టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? సో ఇప్పుడు కూడా మీ డైరెక్షన్ కానీ, లేకపోతే చాలా మంది చెప్తున్నారు చాలా టాలెంట్ ఉందని చెప్పేసి మీకు. సో అసలు ఎందుకు ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండాల్సి వచ్చింది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బేసికలీ నేను ఇప్పటి వరకు చూసిన లైఫ్ లో నాకేం రిగ్రెట్స్ లేవు. నాకేమి నాస్టాలజిక్ మూమెంట్స్, అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అసలు ఏమి చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో లేను. మేబీ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నా. Maybe I'm exploring new things. Maybe I'm exploring few arts, few experiments, few practices. Maybe I'm exploring myself. You know, I'm investing quality time in myself, trying to understand myself, and practicing few things which I'm doing, which I do. దీనివల్ల ప్రపంచానికి నష్టం అయితే డెఫినెట్ గా లేదు, ఇబ్బంది అయితే డెఫినెట్ గా లేదు. పాజిటివ్ సైడ్ మనకు అనవసరం కదా జనాలకి. నష్టం అయితే డెఫినెట్ గా లేదు. డెఫినెట్లీ నాట్ ఇల్లీగల్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఐఎమ్ నాట్ లయబుల్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్. ఐఎమ్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. నా మాటలకి, నా బిహేవియర్ కి, నా వాట్ ఎవర్, ఐఎమ్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ సంబడి ఎల్సెస్ ఒపీనియన్. I don't mind if they have a valid data. ఇదిగోండి, ఇది ఇలా జరిగింది, ఇది విట్నెస్, ఇది ఎవిడెన్స్, దీని గురించి మాట్లాడమంటే ఎస్, వై నాట్. బట్ వాడెవడో తమ్ముళ్ళు పెట్టాడు నిజమంటగా 99.9% కాల్ గర్ల్స్ చూస్తారంటగా, దాంట్లో నువ్వు అదే బిజినెస్ చేసి సంపాదిస్తున్నావు అంటగా, ఎన్ని సంపాదించి ఏదేదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రిపోర్టింగ్, దట్ ఈస్ నాట్ జర్నలిజం. I haven't invited, I haven't subscribed for anything. I hope you know that I don't, there's no commercial exchange, no kind of, nothing basically. Why am I supposed to answer somebody? Don't I have the
రైట్ టు స్పీచ్ తో పాటు రైట్ టు సైలెన్స్ లేదా? లేదు, నన్ను వదిలేసి నా పని చేసుకొని అన్న ఇష్యూ ఉంటే జుడిషియరీకో, లా అండ్ ఆర్డర్కో, వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ కో లేనిది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కో, జిహెచ్ఎంసీకో, హుడాకో, వాట్ ఎవర్ ఉంటే వాళ్ళకి కదా ఇష్యూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నువ్వెవరు, ఎక్కడి నుంచి పుట్టావు, ఏంటి ఉంటే ఏమైనా ఇష్యూ ఉంటే, ఏమైనా క్రైమ్ చేస్తానో ఏమైనా, దానికి ఒక లయబిలిటీ, దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి కదా. ఎవరికి తోచింది వాళ్ళు. లుక్స్ అంటే డస్ లుక్స్ డిరైవ్ అ పర్సన్ ఆర్ క్యారెక్టర్ ఆర్ క్యాలిబర్ ఆఫ్ అ పర్సన్? లుక్స్, డ్రెస్, కొంచెం కొన్ని చేంజెస్ ఉంటాయి. మనకి నచ్చినా నచ్చకపోయినా నేచర్ అనేది ఆర్గానిక్ గా ఒక డిజైన్ ఇస్తుంది. నాకు లేని ఇబ్బంది నా లుక్స్ తోటి హౌ ఈజీ టు బాడీ షేమ్ ఆర్ ఇన్సల్ట్ ఆర్ నాకు ఎఫెక్ట్ పడదు పెద్దగా. బట్ దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, why are they doing it? What are they trying to prove? అసలు ప్రపంచానికి ఏంటి ఉపయోగం? అనవసరమైన సోది చెత్త వీళ్ళ క్రియేటివ్ థంబ్నెయిల్స్ వల్ల ప్రపంచానికి ఏంటి అసలు ఉపయోగం? కనీసం ఆ థంబ్నెయిల్ కి లోపల ఉన్న కంటెంట్ కి సంబంధం ఉంటుందా? ఏమీ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది, నాకేమైనా ఇష్యూ ఉంటే నేను కదా హ్యాండిల్ చేయాలి. ఐఎమ్ ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అంటే ఇట్ డజంట్ మీన్ టు సే దట్ ఐ హేట్ ఇట్ ఆర్ ఐ హ్యావ్ సమ్ క్రిమినల్ హిస్టరీ. ఎవరెవరు రాసేస్తున్నారు కొత్త ఐడియాస్ జనరేట్ చేస్తున్నారు, కొత్త క్రియేటివ్ యాంగిల్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరో రాసేస్తున్నారు, అమ్మ నాన్న యాక్సిడెంట్ లో ... అసలు ఇంకా చాలా రకరకాల థంబ్నెయిల్స్, క్రియేటివ్ థంబ్నెయిల్స్. అంటే ఆ థంబ్నెయిల్స్ మీద మీ చిన్న ఒక వర్డ్ ఆన్సర్ లో ఏం చెప్తారు ఆ థంబ్నెయిల్స్ మీద? ఫూలిష్, ఓకే, జోకర్స్, dumb idiots. అదంతా ఓకే, బట్ నేనే I'm not saying everybody, whichever is not relevant. ఆ thumbnail కి కంటెంట్ కి రిలేటబిలిటీ లేకపోతే, కనీసం కనెక్షన్ లేకపోతే, I hope whoever watches it check in the comment section. No, few good souls will probably talk their heart out. సో అసలు అంటే ఇది అంతా ఒక ఎత్తు అయితే, అంటే మీరు ఇంత బాగా, ఇంత టాలెంట్ ఉంది మీలో, అంటే ఏం టాలెంట్ ఇంత బాగా? మీకు ఇంత టాలెంట్ ఉండి కూడా, అంటే ఎడ్యుకేషన్ ఉండి, సో మీకు ఒక కంటెంట్ ఎలా రాయాలి ఏంటన్నది కొంచెం చాలా బాగా ఐడియా ఉండి, ఇదంతా ఉన్నా కూడా అసలు మీరు ఎందుకు అంటే ఇలా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తా. మై ఆన్సర్ విల్ నాట్ చేంజ్ based on whatever I'm saying right now. Let me try to put it in this way. మీకు ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమా? yes. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, మీ ఫేవరెట్ రెస్టారెంట్ చెప్పండి. యాక్చువల్లీ నేను బయట తినను, బట్ ఏదో ఒకటి అంటే మీన్స్ చట్నీస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, మీ మైండ్ లో చట్నీస్ లేదు, నేను మీ మైండ్ లో ప్లాంట్ చేశాను. యాక్చువల్లీ నేను ఎందుకంటే చెప్తున్నా, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీ నోట్లో నుంచి నేను ఏం ఆన్సర్ తీసుకోవాలో ఇట్ విల్ బేస్ ఆన్ ద క్వశ్చన్. దేర్ ఆర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్. నేను ఎట్లా డైవర్ట్ చేయాలి ఏంటి, కొన్ని ఇవన్నీ టాలెంట్ కాదు, స్కిల్స్, కొంచెం సాఫ్ట్ స్కిల్స్ ఏదో అంటూ ఉంటారు. ఒకటి చెప్పండి, పర్లేదు చెప్తాను. లెట్ మీ మేక్ మై పాయింట్. ఏదో ఒకటి మీ రిఫరెన్స్, ఏదో ఒక ఐటమ్, ఫుడ్ ఐటమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ విచ్ యూ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యూ ఎంజాయ్ ద మోస్ట్. వన్ ఫుడ్ ఐటమ్ అండ్ వన్ ఫేవరెట్ ప్లేస్ ఒకటి చెప్పండి, చెప్తాను. అంటే ఐ డోంట్ లైక్ రెస్టారెంట్స్, అలా నాకు అంత ఇష్టం ఉండదు. సో ఎప్పుడైనా నాకు అంత ఏమన్నా వర్క్ లేకపోతే తినాలి, ఆ సిచ్యువేషన్ లో తినాలి అంటే డెఫినెట్లీ ఐ ప్రిఫర్ ఇన్ రోడ్ సైడ్ ఫుడ్. ఓకే, దట్స్ ఓకే, నేను కదంటలేదు. ఇప్పుడు నా పాయింట్ ప్రూవ్ చేయడానికి నాకు ఒక మెటఫర్, ఒక ఎగ్జాంపుల్ కావాలన్నమాట. మీరు ఏదో మీకు స్వచ్ లో తింటాను. సరే, స్వచ్ లో ఒక ఫుడ్ ఐటమ్ పేరు చెప్పండి. గీ కారం దోశ. ఓకే, గీ కారం దోశ. ఇక్కడ అది స్వచ్. బాగుంటది కదా? బాగుంటుంది. ఒకటేసారి రెండు తింటే ఎక్కువ అవుతుంది, అంతగా బాగుండదేమో. అదే బాగుండదు, దాంట్లో ఏం చేంజ్ లేదు. అదే హోటల్, అదే గీ కారం దోశ, కొంచెం గీ అటు ఇటుగా, కొంచెం కారం అటు ఇటుగా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్పితే ఆల్మోస్ట్ 100% లో నుంచి చూస్తే ఒక 80-90% అలాగే ఉంటుంది. అది నిన్న అలాగే ఉంటుంది, ఈ రోజు అలాగే ఉంటుంది. 80-90% చిన్న ఫ్లక్చుయేషన్ లో అది అలాగే ఉంటుంది. డూ యూ థింక్ యూ కెన్ సర్వైవ్ ఆన్ ఇట్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? ఫర్ ఇన్ని సంవత్సరాలు అది ఒక్కటే తినేసి బతికేస్తారా? కాదు కదా. You need a different taste for your tongue. Actually లైఫ్ కూడా అలాగనే మీరు ఎగ్జాక్ట్ పాయింట్స్ ఉంది. సో లైఫ్ కూడా ఒకసారి తిన్న దోశ ఎగ్జాక్ట్ గా రేపు ఉంటది అదే టేస్ట్ లో అన్న 1% 2% అయినా మినిమం తగ్గుతుంది. I am telling you, జ్యోతి గారు వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ శ్రీలేఖ గారు జాగ్రత్త. I am telling you that.
చెప్పండి కంటిన్యూ. అరే వాట్ ఇస్ స్మైల్, బ్యూటిఫుల్, కంటిన్యూ సో అలా ఉంటుంది అంటున్నారు. అంటున్నారు. అంటున్నారా? అన్నారు. తర్వాత నెక్స్ట్ లేదు అదే చెప్తున్నా, అంటే చెప్పండి. మీరు చెప్పే పాయింట్ మీరేం చెప్పినా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు అనవసరంగా మీరు మీ బ్యూటిఫుల్ మీ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేస్తున్నారు. మీరు ఆన్ స్క్రీన్ ఉండాలి, మీరు మేకప్ వేసుకొని పక్కన మీరు అసలు ambience లో ఉండాలి. మీకు ఏంటండి ఈ ప్లేస్, ఈ సొత్తి, నేను ఆడే సొల్లు ఏమిరా బాలరాజు, మీరు షూటింగ్ యాక్చువల్లీ నాకు ఎంత నేను అవుట్డోర్ లో తిరిగినా లేకపోతే ఇప్పుడు ఎంత ప్రెస్ మీట్లకి వెళ్తున్నా కూడా, సో నాకు ఎక్కడ కంటెంట్ దొరుకుతుందో నేను అక్కడ వచ్చి డెఫినెట్లీ కూర్చుంటాను. నాకు ఆ రేంజ్ ఈ రేంజ్ నాట్ ఇంపార్టెంట్. నాకు ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాళ్ళ దగ్గర మాత్రం నేను బయటకి తీయడానికి ట్రై చేశాను. సో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే మీకోసం వచ్చి, మీ దగ్గర కొంచెం టాలెంట్ ఉంది, సో ఏంటి అసలు అంటే మీ స్టోరీ ఏంటి అన్నది నేను మాట్లాడదాం. ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈ గత 4-5 ఒక వారం రోజులుగా వాట్ ఈస్ దిస్, ఓ షిట్, వాట్ ఈస్ దిస్, ఈ ప్లేస్ లో మనుషులు ఎట్లా ఉంటారు, వీళ్ళు నేను మిమ్మల్ని పిలిచానా, నేను పిలిస్తే వచ్చారని చెప్తే వెళ్ళిపోవడానికి. నా దగ్గరికి వచ్చి మీరు సిగరెట్ తాగొచ్చా, మీరు అరే సిగరెట్ బ్యాన్ చేస్తే నా చేతిలోకి రాదు కదా, అది నా స్టేట్మెంట్ కదా. సిగరెట్లు తాగడానికి నేనేమి ఒక ప్లాన్ చేసుకొని పుట్టేలా, మందు తాగడానికే పుట్టేలా, తినడానికే పుట్టేలా, నాకు వేరే నా ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. ఇట్ ఈస్ మై స్టేట్మెంట్. ఇప్పుడు అది యాక్చువల్లీ మీరు చెప్పేది ఎవరు తాగకుండా ఎవరు లేరు కదా. సో ఎంత రేంజ్ కంటే నీకు చూడటానికి ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే, సమాజానికి అంత ఇబ్బందికరంగా ఉంటే అదేదో రాసేసి వదిలేయకూడదు. అదేంటది, టొబాకో యూజర్స్ డై యంగర్, కాల్ టోల్ ఫ్రీ నంబర్ యాషాలు వేయకూడదు. సినిమా థియేటర్లో సినిమా చూస్తుంటే కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, దానివల్ల సిగరెట్లు బ్యాన్ చేస్తారా, ఆగిపోతాయా, బ్యాన్ చేస్తారా? దీనిపైన ప్రింటింగ్ కాస్ట్ పెట్టేది పేపర్ పైన పెన్నులో ఒక సంతకంతో అయిపోద్ది మ్యాటర్. బ్యాన్ చేసేస్తే నువ్వు ప్రింట్ చేయక్కర్లేదు, నువ్వు దాన్ని ఎందుకురా, ఏంది వేస్తాలు. మందు కూడా బ్యాన్ చేసేయండి. గుట్కా బ్యాన్ చేశారు కదా, అసలు హైదరాబాద్ దొరకదు కదా. ఇండియాలో అసలు గుట్కా బ్యాన్ చేసిన తర్వాత దొరకట్లేదు కదా. ఎవరిని అడుగుదాం? హైదరాబాద్ చూడండి, బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి, ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు. రోడ్ అంతా కలర్ లో ఉంటే, రోడ్ సైడ్ మొత్తం ఒక టైప్ ఆఫ్ కలర్ లో ఉంటుంది. ఆర్టిస్ట్ ఇక్కడ గుట్కా ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అది ఇల్లీగల్ కదా. ఆ డిజైన్లు అంతా ఏంటి, ఇంకా చాలా విషయాలు. ఇవన్నీ చిన్న విషయాలు, నాకు పెద్ద విషయాలు. నా ప్రయారిటీ అది. 17 గొలుసు కట్టు చెరువులు, సరస్సు చెరువులు అంటారు. అంటే 17 లింక్ చైన్స్. 17 ఉండేవి ఇట్లాంటి, దుర్గం చెరువు జస్ట్ వన్ ఆఫ్ ఇట్. 17 లింక్ ఇంటర్లింక్ తోటి lakes. Just imagine fresh water resources, 17 of them across Hyderabad. Just imagine the vision. అది నేచర్ నుంచి డిజైన్ చేశారా, వీడు చేశాడా, ఏ టైం పీరియడ్ లో ఎవరు చేశారు, ఎలా ఉండేది పక్కన పెడితే 17 చైన్లు. అంటే బేసికలీ అదొక రిజర్వాయర్ లాగా. దాని సైజ్ కి, దాని డ్యామ్ కి డైమెన్షన్స్ పక్కన పెడితే, అది బేసికలీ 17 రిజర్వాయర్లు ఉండే హైదరాబాద్ లో ఒక టైం పీరియడ్ లో, అంతమంది జనాభాకి. వాళ్ళు బతికింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందామా, పక్షులు, జంతువులు, గాలి, వాతావరణం, క్వాలిటీ ఆఫ్, ప్రతి ఒక్కటి చూసుకుంటే జస్ట్ ఇమాజిన్ 50 years 100 years అగో బతికిన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు కదా. ఆ బిల్డింగ్లు, హౌ ఇస్ ఇట్ హెల్పింగ్ యూ? కార్లు, బిల్డింగ్లు, బ్రిడ్జిలు, ఫ్లైట్లు, ట్రైన్లు, ఇది ఒకటే కాదేమో లైఫ్ కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేచర్ని డిస్ట్రాయ్ చేసి, కనీసం రియలైజ్ కాకుండా, ఎవరి ప్రయారిటీ, ఎవరి ఇంట్రెస్ట్ వాడితే, ఒకడు రోడ్ వేస్తాడు, ఒకడు బిల్డింగ్ కడతాడు, ఒకటి బిజినెస్ పెడతాడు, ఫుడ్ రోడ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్ అంటాడు, ఇంకోటి పార్కింగ్ చేస్తాడు, ఇంకోటి చెత్త చేస్తాడు. ఆర్ వి నాట్ అకౌంటబుల్ ఫర్ ourselves అట్లీస్ట్? వీడే చేస్తాడు, ఇట్లాగే తింటాడు, ఆర్డర్ ఏమో అసలు ఏదో కకృతిగా ప్రపంచంలో ఎక్కడ తినలేదంటే రోడ్డు పైన దీని గురించి మాట్లాడుతున్నాను. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐఎమ్ డూయింగ్ అజిటేషన్ ఆన్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ప్రొటెస్ట్ ఆన్ ఇట్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్స్. పడేసి కుక్కలాగా తినేసి పందిలాగా చల్లేసి ఇండియా ఇస్ ఎ డర్టీ నేషన్ అంటాడు ఈడే. అరే ఆడికి వెళ్తే ఒకటే కంపురా అంటాడు ఈడే. నెక్స్ట్ జనరేషన్ ఇక్కడికి వచ్చి నుంచోటానికి ఈ కప్పు ఇక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఏంది జంతువులు అడవిలో ఉండాల్సింది. ఇది బేసికలీ అడవి, మనం ఉండాల్సిన ప్లేస్ కాదు. లెట్ దెమ్ బ్రీద్, లెట్ దుర్గం చెరువు బ్రీద్, లెట్ సేవ్ దుర్గం చెరువు అని నేను ఏదో నా వర్క్ చేసి, అంటే ప్రొఫెషన్కి సంబంధించిన చిన్న యాక్టివిటీస్, నా ఇంట్రెస్ట్కి సంబంధించిన చిన్న ప్రాక్టీసెస్ చేసుకుంటూ దీనిపైన డెడికేట్ చేసి
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు వేసి లీగల్లీ ప్రొసీజర్స్ ఏదో నేను వర్క్ చేసుకుంటా ఏంటంటే దీనిపైన నేను నా ఫోకస్ డెడికేషన్ ఉంటే ఏదో కెరీర్కి సంబంధించిన ఒక యాక్టింగ్ స్పేస్లో తప్ప నాకు ఐఎమ్ నాట్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఎ క్రియేటివ్ వాట్ ఎవర్ టెక్నీషియన్ స్పేస్లో నేను లేను. ఐఎమ్ నాట్ ఇన్ కంపీటింగ్, ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్, ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీబడి. I'm just trying to explore myself in acting right now. That is my only interest in cinema. Maybe some business or maybe some production down the lane. అంటే ఇంతకు ముందు అంటే చేశాను చేసి వచ్చారా? ఇప్పుడు నాకు అదే చెప్తున్నా, మీరు ఇడ్లీ సాంబార్ ఇందాక చెప్పారు సేమ్ గీ కారం దోశ మీరు రోజు ఎందుకు తినట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు తినట్లేదు? అదే లైఫ్ అప్పటికి నా ఎక్సైట్మెంట్ గీ కారం దోశ నాకు ఒక దాంట్లో ఉంది. అట్లా 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 ఒక క్రాఫ్ట్ నేర్చుకుంటూ ముందుకెళ్తూ కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనుకున్నా, ఇన్వెస్ట్ చేస్తాను, వేస్ట్ చేస్తాం అనుకున్నా. I have no regrets in the cinema. I'm neither proud or no regrets. I'm okay with it until I'm in terms with it. My current interest lies in acting. Let me explore that. That is my only interest in cinema right now. Maybe production, maybe I don't know what future lies. సో ఇదంతా బాగుంది. అంటే మీరు చెప్పేది ఎవ్రీథింగ్ ఒక ఏమంటారు, ఒక వర్డ్ కి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇడ్లీ కారం దోశ నుంచి ప్రతి వర్డ్ కి అర్థం ఉంది. బేసికల్లీ నాకు కూడా ఇడ్లీ కారం దోశ ఇష్టమే, గీ కారం దోశ అని. ఇదంతా చెప్పారు కదా, అసలు ఇంత మంచిగా జాబ్ చేసి వచ్చారు. బట్ ఎవరు ఒక స్టెప్ లో ఏమంటారు, ఒక జాబ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎవరు డౌన్ అయిపోరు. ఏదో ఒక దాంట్లో ఒక కొంచెం మనీ చూసుకోనో లేకపోతే, అంటే మిమ్మల్ని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ స్టేజ్ లో ఇక్కడ ఉండాల్సిన కర్మ మీకేంటి అసలు? కర్మ అంటే డెఫినేషన్ ఏంటి? కర్మ డెఫినేషన్ మార్చేసారు మీరు. ఒక నిమిషం, యాక్చువల్లీ ఒక్క నిమిషం. మీరు ఈ స్టేజ్ ఇక్కడ మీరు కూర్చోవలసిన, మీరు తలుచుకుంటే, మీరు థింక్ చేస్తే అసలు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. ఒక 5,000 రూమో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా ఒక చిన్న 2,000 రూమ్ లో అయినా ఉండొచ్చు. బట్ మీరు ఇక్కడే ఉండడానికి ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, ప్యూర్లీ వాలంటరీలీ బై చాయిస్, మై డెసిషన్. ఐ డోంట్ రిగ్రెట్. మళ్ళీ వస్తాను, వేరే ఆస్పెక్ట్స్ కూడా వస్తాను. నాకు రిగ్రెట్స్ లేవు. నాకు గతి లేక కాదు, నాకు వేరే ఆప్షన్ లేక కాదు, పని చేయలేక కాదు, చేతగాక కాదు, చేయకూడదని కూడా కాదు. My priorities, my time, my complete attention, my focus is, required in certain arenas, and that is my interest right now, and I am finding happiness in it. I am absolutely regretless. I am peaceful and joyful. నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు అసలు వాట్స్ ద ప్రాబ్లం? ఎవరికి ఇబ్బంది లేదు అంటే నేను అంటే ఎవరు ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. ఇట్స్ నాట్ మ్యాటర్ ఇన్ పీపుల్. సో నాకేంటంటే మీరు అసలు మీ డిసిషన్ గురించే మాట్లాడుతున్నా. బయట పీపుల్ ఏమనుకుంటున్నారా, సొసైటీ ఏమనుకుంటున్నారా అన్నది నథింగ్ మ్యాటర్. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరు చెక్ చేయడానికి ఉండదు. నువ్వు అక్కడ ఉండకు, నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పడానికి ఎవరు లేదు. సో మీరెందుకు ఇక్కడ, అంటే కొంచెం మీకు అర్థమవుతుంది ఈ స్టేజ్ ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? నేను స్ట్రైట్ ఆన్సర్ ఇస్తాను, వితౌట్ ఎనీ సర్కాజం, వితౌట్ ఎనీ స్ట్రైట్ ఆన్సర్. నేను కొన్ని యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నా. ఈ పేర్లు డీటెయిల్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది జనాలకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనుకుంటా. దానికి నేచర్ కావాలి. నాకు హైదరాబాద్ లో కూడా ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే నా కెరియర్ వాట్ ఎవర్ నా పెండింగ్ యాక్టివిటీస్ కి సంబంధించిన వాటికి ఐ హావ్ టు బీ ఇన్ కాంటాక్ట్ ఇన్ హైదరాబాద్ విత్ ఇన్ యాక్సెసిబుల్ ఇన్ హైదరాబాద్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్ అండ్ దిస్ ఈస్ one of those places. I didn't choose, maybe this chose me. Maybe Durgam Cheru needs restoration. My experience is 29 years anukunta Hyderabad tho na bonding. This was so beautiful. Lot of birds, animals, almost cheetahs and what not. Those days, wait. Avanni unna place lo, in the name of progress, in the name of beauty, in the name of beautification, in the name of urbanization, not at the stake of spoiling the nature, hurting the nature, suffocating the nature. It hurts me, or maybe I'm a chosen son of Mother Earth. Maybe I'm asking on behalf of Mother Earth, Durgam Cheru, Durgamma, or maybe all those animals which can't speak. I represent them and I filed a case in RTI. అంటే ఓకే, మీరు చెప్పేది ఓకే, నేచర్ గురించి చెప్తున్నారు. ఇక్కడ సన్ రైజ్ అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ తీసుకుంటే
ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. అంటే మనకి సన్ రైజ్ అంటే ఈవెన్ నాకు కూడా చెప్తున్నా, అంటే నేను ఇక్కడ ఉంటే నాకు సన్ రైజ్ కొంచెం నా పైన పడితే ఆ రోజు డే బాగుంటుంది. సమ్ బర్డ్స్ మాటలు వింటే, కొన్ని మూమెంట్స్ మీరు చెప్పే నేచర్ మూమెంట్స్ వింటే బాగుంటుంది. అలా హౌసెస్ చూస్ చేసుకోవచ్చు కదా మనము. లేదంటే మనం అక్కడ ఉంటూ ఇక్కడ కూడా వచ్చి ఎర్లీ మార్నింగ్ మనం ఎంజాయ్ చేయాలంటే కొంచెం వాక్ చేస్తూ. కుండలిని యోగా చేయడానికి ప్రకృతి కావాలి. ప్రకృతిలో సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్ప్ చేస్తాయి. ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉండాల్సింది కాబట్టి దగ్గరలో ఉన్న నేచర్ ఇది, పనిలో పని ఇది, పనిలో పని అది. నేచర్ ఏం అడుగుతుందో నేను స్ట్రైట్ పాయింట్, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, దిస్ ఈస్ నాట్ ద వే ఇట్ ఈస్ సపోజ్ టు బి. చరిత్ర క్లియర్గా చెప్తుంది కదా, 5,000 million year old రాక్స్, ఓల్డర్ దెన్ డైనోసార్స్, నాట్ దీస్ రాక్స్, దుర్గం చెరువు రాక్ బెడ్ లో ఉన్న రాక్స్ older than dinosaurs, 5,000 million years, nowhere available in Asia. They are unique type of rocks. ఈ విషయం మీకు తెలుసా? 5,000 million years రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అంటే యాక్చువల్లీ ఉంటది మీరు అన్నట్టు నేచర్ ఇప్పుడు నెక్స్ట్ ఉండట్లేదు. 5,000 సంవత్సరాల నుంచి రాళ్లే ఇక్కడ ఉంటే నీళ్లు న్యాచురల్ డిజైన్ లో ఏదో డేటా టైం పీరియడ్ కి సంబంధించి 185 ఎకరాల్లో ఫ్రెష్ వాటర్ రిసోర్స్ బేసికలీ. ఇప్పుడు 17 ఎకరాలు కూడా లేదు. అప్పుడు డ్రైనేజ్ లేదు, కార్పొరేట్ కెమికల్స్ లేవు, బోటింగ్ లేదు, కేబుల్ బ్రిడ్జ్ లేదు, ఇవన్నీ ఓకే. బట్ నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ 183 acres to 17 acres. కనీసం దాంట్లో అయినా ఫ్రెష్ వాటర్ ఉన్నాయా? దాంట్లో మీకు కనిపించేవి, కనపడేవి, ఇదేవి, పాకేవి, ఎగిరేవి, ఇవన్నీ అసలు కనీసం ఇంపాక్ట్ చేయట్లేదు. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ అసలు హైదరాబాద్ లో ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ కూడా లేదు అదే అంటున్నాను కదా. దట్ ఈస్ మై కన్సర్న్, దట్ ఈస్ బాదరింగ్ మీ, దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అంటున్నాను కదా. హుసేన్ సాగర్ లో ప్రపంచం మొత్తంలో సిటీ మధ్యలో డ్రైనేజ్ ని పెట్టుకొని బోటింగ్ చేసి ప్రౌడ్ గా జెండా ఎగరేసి జనాల్ని ఫూల్స్ చేస్తున్న పరిస్థితి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటా. ఒక పక్క క్లీన్ చేస్తా ఉంటారు, కోట్ల ఖర్చు పెడతారు, దానికి మనుషులను పెడతారు, టూల్స్ అంటారు, ఎక్విప్మెంట్ అంటారు, ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి చేసి ఇట్లా నుంచొని ముంచి ఇట్లా లేపి ఇట్లా తాగితే కొబ్బరి నీళ్ళు లెక్క తీయగా అవుతుంది అంటారు. గవర్నమెంట్ లో ఓట్లు వేయమంటారు, 1-2 టర్మ్స్ సరిపోదు, క్లీనింగ్ చేస్తూనే ఉంటారు, బిల్స్ పెడతానే ఉంటారు, కార్పొరేట్ కెమికల్స్ వస్తూనే ఉంటాయి, డ్రైనేజ్ వస్తూనే ఉంటుంది. ఏదో సంవత్సరానికి 10 రోజులు 13 రోజులు చిన్న యాక్టివిటీకి మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఒకసారి షూటింగ్ లో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా, పేర్లు డీటెయిల్స్ వద్దు. పెద్ద సినిమా, పెద్ద హీరో, పెద్ద స్టార్ హీరో. నేను ఏదో గాలిలో నుంచొని కెమెరా పట్టుకొని ఏం లెన్స్ వేద్దాం, ఎక్కడ పెడదాం, నాకు ఒక పని చెప్పి ఆ క్రాఫ్ట్ మొత్తానికి నీకు చేతిలో పెట్టినప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? నేను కెమెరానే పెట్టలేదు, లెన్సే పెట్టలేదు, పైన కూర్చొని ఆలోచిస్తున్నా. ఈ లోపల క్యారవాన్ దిగి హడావిడి చేసే, ఇవన్నీ చేసే సూపర్ స్టార్ సెలబ్రిటీ అని చెప్పేసి ఎవరు కెమెరామెన్ కింద నుంచి బిల్డప్ ఇచ్చి ఎవరు డిఓపి కూడా చేశాను. మ్యాటర్ అది కాదు. నేను క్లాష్ వర్క్ వెళ్ళా, అది పెద్ద సినిమా. ఆ రోజు ఎవరు పిలిస్తే కొంచెం 2 రోజులు చేసి పెట్టవా అంటే అది పెద్ద సినిమాకి వెళ్ళా. వాళ్ళతో నాకేంటి పని? నేను వచ్చి నన్ను పిలిచింది ఎందుకు? పని చేయడానికి. నేను నా పని గురించి ఆలోచిస్తా ఉంటే నా పనిలో ఏలు పెట్టి ఇంకొకడు సూపర్ స్టార్ అక్కడ ఎందుకు కెమెరా ఇక్కడ పెట్టు అంటే, అవునా ఒక నిమిషం అసిస్టెంట్, నీకు కెమెరాకి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగా. సార్ అన్నాడు. ఒకసారి కింద ఉంటది కదా, అది కొంచెం కొంచెం తిప్పు అన్న. తిప్పాడు, పైనుంచి తోసి పెట్టుకోమని అన్నాను. ఆ సూపర్ స్టార్ చూస్తున్నాడు, కెమెరా పైన నుంచి అలా వచ్చి కింద పడింది. దాని కెమెరా కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 1.5 crores ఉంటుంది అప్పుడు. లెన్స్ కాస్ట్ దగ్గర 80 lakhs to 90 lakhs ప్రైమ్. ఇది నేను అక్కడి నుంచి దిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎవరు అనవసరం. ఇది ఈగో కాదు. నీకు ఒక పని చేయడానికి, బొమ్మరిల్లు సినిమా చూడలేదా? నీకు ఒక పని చెప్పి మళ్ళీ దానికి వెనకాల ఇంకోటి చేయించి ఇంక నీకు ఎందుకు చెప్తాం? అందుకే కెమెరా చేయమని చెప్పి వెళ్ళిన తర్వాత నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం పెట్టాలో. వాడేవాడు డిసైడ్ చేస్తే ఇప్పుడు నేను వాడిలాగా నేను ఆలోచించాలా? నేను వచ్చి కూర్చున్నాను అంటే అసలు నేను ఎలా డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు కార్ డ్రైవింగ్ సీట్ లో డ్రైవింగ్ సీట్ కూర్చుంటే తమ్ముడు లెఫ్ట్ తీసుకో, తమ్ముడు రైట్ తీసుకో, ఎట్లా కాదు పట్టుకోవడం, ఇట్లా కాదు. అరే వస్తే నువ్వు వచ్చి డ్రైవ్ చేయి, లేదు నీ కంట్రోల్ లేనప్పుడు కూర్చో, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. వాడు చేసే పనిలో ఏలు పెట్టి ఇట్లా చేయి ఇట్లా కూర్చో ఇదే అంటే ఎట్లుంటది? నేను అట్లాంటి చేయను. మ్యారేజ్ అయిందా మీకు? ఒక్కసారి కూడా చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. క్లియర్గా ఉంటుంది. ఎందుకని మ్యారేజ్ విషయంలో అంత పర్టికులర్ గా చేసుకోకుండా, అంటే ఇన్ని ఇయర్స్ అంత మంచిగా వర్క్ చేశారు, గట్టి అనుభవాలు దగ్గర నుంచి బాగా మంచి ఏమైనా లవ్ బ్రేకప్ ఏమైనా ఉందా?
నేనేం అతిథుని కాదు, నేనేమి అంత పతివ్రతని కాదేమో, నేను కూడా నా టైంలో నేను అన్ని అందుకే లవ్ చేసుకుని బ్రేకప్ ఏమైనా ఉందా? అది నా అంటే ఇంట్రెస్ట్ అంత కాదేమో. కఠినంగా అసలు నేను పెళ్లి చేసుకోవద్దు అన్న డిసిషన్. కఠినంగా ఏం కాదు, ఆ డెసిషన్ కి అరైవ్ అవడానికి టక్ మన డింగ్ మన ఒక రోజు రాదు. చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. దాని తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అయినా నాకే ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి, అసలు ఆలోచించడానికి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి నాకే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు అడిగి నేను చెప్పి వాళ్ళకి ఏంటో జనాలకి ఏంటో ఉపయోగం. బేసికలీ యా, ఐఎమ్ నాట్ గెటింగ్ దేర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ మూవింగ్ ఆన్, ఐఎమ్ గెటింగ్ టు డిఫరెంట్ అరీనా, ఐఎమ్ ప్రాక్టీసింగ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ I do a lot of apps as well. I haven't stopped from pursuing my interests. I still drag race. I still చాలా పనులు చేస్తుంటాను. ఎక్కడ ఆపలా, క్రికెట్ ఆడేవాడిని ఈ చేయరకు ముందు గట్టిగానే ఆడి. ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఏమంటారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్తున్నారు కదా. బాబు రోల్ అవుతున్నాయి కెమెరాస్, చెప్పు కొంచెం అట్లా ఇట్లా సెంటర్ అవుట్ చేసి అది విప్పి లెన్సులు, నాకు చిరాకు ఉన్నాయి లెన్సులు నా మొహం చెప్తుంటే, లెన్సులు ఫ్రేమ్ అవుట్ లేదు. నేను నా మాటలు కాదు ప్రాబ్లమ్. నేను ఇప్పుడు దీన్ని పబ్లిసిటీ ఇచ్చి ఒక అమ్మాయి ముందు బీర్ తాగుతా, సిగరెట్ తాగుతా అని చెప్పి అది స్టేట్మెంట్లు వెళ్తున్నాయి. కానీ వీడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు? ఒక మనిషి 6 నెలలు దుర్గం చెరువులో ఉంటున్నాడు అనేది జోకా? డే అండ్ నైట్ కుక్కలు కూడా 24 గంటలు ఉండవు ఇక్కడ. నేను కూడా 24 గంటలు ఇక్కడ ఉన్నా, నైట్స్ ఇక్కడే ఉంటా. జోకా? ఒక నైట్ డే అండ్ అసలు ఎందుకు అసలు ఉండాలనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్. అసలు పాయింట్ ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? ఆన్సర్స్ అంటే నేచర్ గురించి ఉండాలని దానికోసం రిస్టోర్ చేస్తున్నా, లోపల ప్లాంటేషన్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పండి అందరికి జనాలకు, నేను మొక్కలు పెడుతున్నా, నీళ్లు పోతున్నా, ఎన్ని చెప్పాలి నేను? నా వల్ల నేను చేస్తున్నా. చెత్త ఇడుస్తున్నా, అక్కడ ఇక్కడ చచ్చిపోయిన కుక్కలు ఆడు చూడండి, పెద్ద బ్లాక్ ప్యాచ్ ఉంటది. నన్ను కాటి కాపరి అంటే అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. చచ్చిపోయిన యానిమల్స్ కి లాస్ట్ రైట్స్ ఇస్తున్నా. ఎవరి దగ్గర నేనే డబ్బులు తీసుకొని చూడండి కుక్కకి తగలబెట్టాలి 50 రూపాయలు, ఎవరిని అడగను. లోపల అడవిలోకి వెళ్తే బోల్డ్ అన్ని ఉంటాయి తగలబెట్టడానికి. చూడండి ఇవన్నీ కనపడవు. చేతబడులు అంట, కుండలు అంటాయి, తీసాక పక్కన పడేసి చేతబడులు అంట. కుండలు పెడితే కుండలకి చేతబడికి సంబంధం ఏంటో నాకు తెలియదు. నాకు ఒక చిన్న డౌట్ అండి, అంటే అడగండి అంటే తప్పుగా అనుకోకండి. అలా నార్మల్ గా అంటే ఇంత మెచ్యూర్డ్ గా ఉన్నారు, ఇంత మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు అంటే ఒక అమ్మాయి, ఒక జర్నలిస్ట్ వచ్చి మీ దగ్గర కూర్చుంది. సో అసలు అంటే మీకు ఇలా అంటే తన ముందు తాగడం అనేది మీకు కొంచెం ఎలా అనిపిస్తుంది? నీకు ఇలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు నువ్వు కంప్లైంట్ చేసి బ్యాన్ చేయమని చెప్పక్క. ఊరనే మాట్లాడద్దు, సొల్యూషన్స్ కావాలి. నువ్వే కదా అమ్ముతున్నావు, స్టేట్ లో లీగల్ అంటున్నావు, నువ్వే కదా చేస్తున్నావు. నేను నాకు ఓకే, నేను మీ దగ్గరకు వచ్చి కాదు, మీ ఇంట్లోకి వచ్చి మీ స్టూడియోలోకి వచ్చి నేనేమి అసలు నెంబర్ 1 దీనికి మీకు బిల్లుకి సంబంధం లేదు. నా చాయిస్, నా రైట్, నా చాయిస్, నా ఇంట్రెస్ట్, నా స్టేట్మెంట్ కూడా. మీరు తాగొచ్చు, బట్ నేనేం అంటే మిమ్మల్ని ఆపట్లేదు, మీ లైఫ్ నేనేం ఎక్కడ ఆపట్లేదు. బట్ నార్మల్ గా ఒక జర్నలిస్ట్ వచ్చి మీరు మా ఆఫీస్ కి రాని అవసరం లేదు, మేమే మీ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఒక చిన్న రెస్పెక్ట్. అంటే మీకు లైఫ్ లో ఎన్నో చూసుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వెళ్ళిపోయిన తర్వాత తెలుసా నాకు, నా తమ్నెయిల్స్ లంచ్ వ్యాపారం చేస్తున్నాం అంటగా, బ్లాక్ డాగ్లు మందులు ఎన్ని తాగుతున్నాం అంటగా, వ్యాపారం చేసి సంపాదిస్తున్నాం అంటగా. తమ్నెయిల్స్, ఇంటర్వ్యూస్, క్వశ్చన్స్ చూడక 15 రోజులు పోషించా. యూట్యూబ్ ని, ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని 10 రోజులు పోషించా. నాకు తెలిసి తమ్ముడు సూపర్ స్టార్స్ ఎవరైనా ఒక రోజులో ఇంటర్వ్యూస్ అంత కంటెంట్ వచ్చిందా మార్కెట్ లో? డబ్బులు పెట్టి, కోట్లు పెట్టి ప్రమోషన్ చేసి, ప్రభాస్ లేదంటే ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు ప్రభాస్. నాకు తెలిసి 4 ఇంటర్వ్యూల కంటే 7 అరగంట కంటే కూర్చోడు. అంత ఓపిక్ గా కూర్చొని అంత స్ట్రైట్ గా మాట్లాడుతుంటే తమ్నెయిల్స్ చూడండి ఒకసారి. అంత మెచ్యూర్ గా ఉన్న పర్సన్ అంటే చిన్న రెస్పెక్ట్, అంటే ఒక చిన్న రెస్పెక్ట్ అంటే అంత పెద్ద ఏంటి రెస్పెక్ట్? అంటే ఒక అమ్మాయి వచ్చి అరే మీరు తెలంగాణలోకి వెళ్తే అమ్మలక్కలు ఎదురుగా కూర్చొని ఎదురుగా బీర్ బాటిల్స్ పెట్టి ఆగక్క. రెస్పెక్ట్ ఇప్పుడు మందులో ఉందా, సిగరెట్ లో ఉందా, మనిషిలో ఉందా? మాట్లాడదాం. తెలంగాణలో అమ్మలక్కలు ఇట్లా కూర్చొని ఎదురుగా బీర్ పెట్టుకొని చేతిలో చుట్ట పెట్టుకుని ఎన్నిసార్లు చూసావు? ఇది కూడా నా కల్చర్, నా రైట్. నేను అనట్లేదండి. ఇంకో చోటకి వెళ్తే కళ్ళు తాగుతారు, ఇంకొక చోటకి వెళ్తే మందు తాగుతారు, ఇంకో చోటకి వెళ్తే గుడుంబా తాగుతారు. మీరు ఇలా ఉన్నాక మీ పేరెంట్స్ ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళకి లేని బాధ, నాకు లేని బాధ. పర్సనల్ లైఫ్, సినిమా గురించి వద్దు, నా పాస్ట్ గురించి అసలు వద్దు.
ప్రెసెంట్ ఫ్యూచర్. ఇక్కడ ఏం వర్క్ చేయట్లేదు యాక్చువల్లీ, మనం ఏం ఎన్ని వర్క్ సంవత్సరాలు చేయట్లేదు. ఏదో చేస్తుంటాం బట్ కదా. మనీ అంటే ఎన్ని సంవత్సరాలు ఏదో చేస్తుంటాం కదా, ఆ. ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కదా, ఎంతో So, ఆ కొంత savings ఏదో తో జరుగుతుంది. ఉంటున్నా. నాకేదో జరుగుతుంది, నేను ఆ. ఎందుకు చెప్పాలి? ఆ. నేను ఏమన్నా విజయమాల్యని అడగండి వెళ్ళి, లెక్కలు పత్రాలు ఎంత అప్పులు ఉన్నాయి నా అప్పులు చెక్ చేసుకోండి వెళ్ళి, సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి వెళ్ళి, నేను ఎవరికి ఎంత అప్పు ఉన్నాను మార్కెట్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోండి, ఎంత సంపాదించాను, అసలు ఏం చేశాడు వీడు, అసలు తెలుసుకోండి, ఫస్ట్ ఎక్స్పోజ్ చేయండి. నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నారా మరి? ఇప్పుడు కాదు, ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు, మూడ్ కూడా లేదు, ఓపిక అసలు లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వాట్ ఈస్ యువర్ Acting, నెక్స్ట్ acting. స్టెప్? జరుగుతున్నాయి, ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్. నడుస్తున్నాయి రెండు, ఒకటి దీని వల్ల పోస్ట్ పోన్ అయింది, ఇంకోటి చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ముందు సినిమా స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్. ఒకవేళ మీరు నెక్స్ట్ డైరెక్షన్ చేస్తే ఎవరితో చేయాలనుకుంటారు? ఏ హీరోతో చేయాలనుకుంటారు? నేను అనుకున్నప్పుడు అప్పుడు పరిస్థితులకి, అప్పుడు ఇంకా కంటెంటే తెలియదు, కథే తెలియదు, దానికి ఎవరు సరిపోతారో అంటే తెలియదు. మీరు ఒక కంటెంట్ డైరెక్టర్ అనే వాళ్ళు ఒక నేను కంటెంట్ రాస్తున్నప్పుడు ఒక పలాని person ని హీరోని పెట్టుకొని- పర్సన్ పెట్టుకొని రాసేది ఏం లేదు. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు, కెమెరాలు ఆఫ్ చేయాలి, లేదంటే కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ దట్, కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఏమైనా బ్రేకప్ ఉందా మీకు? అదొక్కటి చెప్పండి. అంటే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఇప్పుడు వెళ్ళి ప్యాచప్ చేస్తారా? నేను నెంబర్ ఇచ్చి మీరు మాట్లాడి మీరు ప్యాచప్ చూద్దాం, మేబీ మా సైడ్ నుంచి ఏమన్నా ప్యాచప్ అయితే చేస్తాం. జ్యోతి గారు, మీరు లవ్ గురువా? మీరు ఏమన్నా సైకియాట్రిస్టా, సైకాలజిస్టా? మీరు ఏమన్నా లవ్ చూద్దాం, అంటే మీరు చెప్పారు కదా ఈ సరే, రోజు మీరు తిన్న మరి- దోశలో టేస్ట్ రేపు ఉండదని చెప్పేసి. కాదు, matrimony.com లాంటి మీకు ఏమన్నా సైడ్ బిజినెస్ ఉన్నాయా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు, నాకు వద్దు అంటున్నా. నార్మల్ గా మీకు ప్యాచప్ చేస్తానని చెప్పలేదు, జస్ట్ ఏమన్నా మీరు నా life లో నా లైఫ్ స్టోరీకి మీకేంటి అంత సరే మీ interest? లైఫ్ మొత్తంలో ఏదైనా రిగ్రెట్ అయింది ఏదైనా ఉందా మరి? ఏది లేదు. ఆ టైంకి Hmm. అప్పటి పరిస్థితికి ఆ. ఇదేనా జీవితం, ఇదేనా అని అప్పటికి అనిపించేదేమో కానీ ఆ. నాకు వెనక్కి తిరిగి చూస్తే సీరియస్ నిజంగా చెప్తున్నా, ఒక రిగ్రెట్ లేదు. రిగ్రెట్ లేదు లైఫ్. అవన్నీ కదా, దట్ ఈస్ వాట్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. దట్ ఈస్ ఆల్ దోస్ మీ రిగ్రెట్స్. లైఫ్ మొత్తం మీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా లైఫ్ మొత్తం హ్యాపీగానే ఉన్నారు. అప్పటి పరిస్థితికి ఎప్పటికప్పుడే ఇవన్నీ లైఫ్ లాంగ్ నేను హ్యాపీనెస్ ఉండాలి, నేను అక్కడికి వెళ్ళి హ్యాపీనెస్ అట్లా ప్లాన్ చేసుకుని ఎవరు హ్యాపీనెస్ లోపలే ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్తే దొరకదు. అదే అంటే హ్యాపీనెస్ నాలోనే ఉంటది, చిన్న చిన్న లిటిల్ థింగ్స్ లో నేను ఎత్తుక్కుంటా. Not at the stake of hurting anybody, not at the stake of damaging somebody's character. I don't have a right to even reveal an identity of a person who doesn't. I don't have a right. నేను ఎట్లా రివీల్ చేస్తా ఐడెంటిటీ? హూ am I? నా ఎక్స్పీరియన్స్ నాది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఇక్కడ మీరు సంతోషంగానే ఉన్నారు. అబ్బా, మీకు తెలియదు అసలు స్టోరీ. చాలా సంతోషంగా ఉన్నారు. నేను చాలా సూపర్ గా ఉన్నా ఈరోజు. సూపర్ గా ఉన్నారా? సూపర్ గా, సోబర్. ఓకే. ఓకే, అసలు మీ ఒక అంటే ఇంత సంతోషంగా ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? నేచర్ అని చెప్పారు. మీకు అంత కుళ్ళుగా ఉందా? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు? నాకు ఎప్పుడు అలా లేదు. అంటే మీరు చూసింటారు, ఎవరైనా సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఫీల్ అవుతా తప్ప నాకు నేను విశ్వామిత్ర టైప్ కాదు. ఎవరో వచ్చి తపోభంగం చేస్తే సోకులు చూసి పడేయాలి, నేను విశ్వామిత్రం కాదు. నేను చూడండి, సోకులు పెద్దగా ఏం లేవు. నాట్ జస్ట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ నేమ్స్ అండ్ రివీల్ మై ఎక్స్పీరియన్సెస్. ఒక టైంలో అవన్నీ చేస్తానేమో. మీ లైఫ్ లో బెస్ట్ చూస్తాను. మూమెంట్ ఏంటి మరి? హ్యాపీ, ఐ నో. బెస్ట్ మూమెంట్ ఏదో నార్మల్ గా కనీసం ఇలాంటి ఏమైనా అడగచ్చు కదండి. నవ్వుతా, బ్యూటిఫుల్ గా, క్యూట్ గా మాడుతున్నారు, ఇట్లా మాట్లాడుకోవచ్చు కదండి. మీరు నిజంగా లంచ్ వ్యాపారం చేస్తున్నారా అని చెప్పి జనాలు, జర్నలిస్టులు, మీరు కాదు, మీరు ఇక్కడే కూర్చోండి, ఇంకా వస్తారు చాలా మంది. ఆ తమ్నేల్ గురించి, అరే వాడేవాడు రాసినోడు కదరా అడగాలి. నేనేం వాళ్ళు చేస్తాను? ఓకే, బట్ నేను ఆ పాజిటివ్ లో నేను అక్కడ రాలేదు మీ దగ్గరికి. ఇంత టైం అంటే మీకు వర్క్స్ ఉంటాయి, నాకు వర్క్స్ ఉంటాయి, ఎవ్రీ వన్ కి నాకు వర్క్స్ అసలు ఉంటాయి. పనే లేదంటున్నా. అదే ఒక చిన్న టైం అయినా మీకు తాగడానికైనా అది కూడా టైమే కదా, వాల్యుబులే కదా. నాకు అది ఇంపార్టెంట్ గా, తాగడానికి నేను పొట్ల లేదు, ఈవెన్ వాటర్ తాగడానికో లేకపోతే ఈవెన్ ఇది నా నడవడానికి ఏదో ఒక వాటర్, ఇది నా time. వాటర్ అంతే. అదే అంటే దానికన్నా నాకు పెద్ద అటాచ్మెంట్ ఉండదు. జస్ట్ ఒక ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి మరి. నా బెస్ట్ మూమెంట్ ఎందుకు? నా పర్సనల్ మూమెంట్స్ మీకు ఎందుకు చెప్తాను? నా పర్సనల్ లైఫ్ లో నా బెస్ట్ మూమెంట్ మీకు ఎందుకు? అంటే మీరు చెప్తే దాన్ని అంటే అంటే దేని, ఏ ఆస్పెక్ట్ లో? అంటే ఫిజికల్, మెంటల్, ఎలా అయినా వాట్ ఎవర్ ఏదైనా సరే ఒక బెస్ట్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటది కదా లైఫ్ లో. అది తెలుసుకొని ఏం చేస్తారు ఇప్పుడు? జస్ట్ తెలుసుకుంటాం అంటే జస్ట్ ఓకే, మీ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు లేకపోతే మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు ఓకే ఒక ఇంటెన్షన్ అనే వస్తుంది కదా. మీకు ఆర్గానిక్ అనే పదానికి అర్థం తెలుసు కదా?
ఏదైనా ఒక ఈక్వేషన్ ఆర్గానిక్ గా డెవలప్ అయితే దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఆర్గానిక్ గా బడ్డింగ్, బ్లాసమింగ్, అలాగా పరిచయం, చిన్న ఇన్ఫాచ్యుయేషన్, చిన్న క్రష్, అదే ఆర్గానిక్ గా అంటే ఏదో ప్లాన్ చేసుకొని ఈ టైంకి ఇంకా పచ్చిగా చెప్పాలంటే 1, 2, 3 స్టెప్స్ అనమాట. డేటింగ్ యాప్స్ లో అది కూడా చూసా, అది కూడా నేను అసలు పని చేస్తా లేదు, నేను కూడా చేసి చూసా. 3 స్టెప్స్ ఇదేంటిది యాప్? రిలేషన్స్, ఈక్వేషన్స్, ఒక పవిత్రం వద్దులే కానీ ఒక పర్సనల్ గా జరగాల్సిన ఒక యాక్టివిటీని అంత చీప్ గా చేసేసి ఒక భూతాన్ని తయారు చేసేసి ప్రపంచం మొత్తం పాపులేషన్ అంతా కాస్టింగ్ కౌచ్ల నుంచి వస్తుందా, నెపోటిజంలో నుంచి ప్రపంచం మొత్తం నష్టపోతుందా, అది పెద్ద ఇష్యూగా చేస్తారు, పంచాయతీ చేస్తారు. చిన్న విషయం, ఒక 5-7 నిమిషాలకు సంబంధించిన ఒక చిన్న విషయాన్ని ప్రపంచం మొత్తం అదే 24 గంటలు ఆలోచిస్తే, టార్జాన్లు కాదు 24 గంటలు ఎవరు అదే పనులు ఎవరు ఉండరు. అంత చిన్న విషయాన్ని గ్లోఅప్ చేసి అన్ని నువ్వు యు టేక్ ఎనీ కంటెంట్ అటు తిరిగి SEX దగ్గర ఆగిపోతుంది, MONEY మనీ దగ్గర ఆగిపోతుంది, POWR పవర్ దగ్గర ఆగిపోతుంది, ప్రెస్టీజ్, ఈగో, అన్ని మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించిన లిమిటెడ్ రిసోర్సెస్. నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు వేరే వాళ్ళ వ్యాలిడిటీ అవసరం లేదు, అథెంటికేషన్ అవసరం లేదు. నాకు వర్కౌట్ అవుతుంది ఏదో నేనేదో చేసుకున్నా, నాకు అవసరం అయితే ఫోటోషూట్ చేసుకుంటా. నేనేమి మీరు యాక్టింగ్ కే అని చెప్పారు ఇప్పుడు కదా, ప్రస్తుతం నా ఇంట్రెస్ట్ అని చెప్తున్నా. రీసెంట్ గా ఒక 3 months క్రితం ఫోటోషూట్ కూడా చేసా ఒక అమ్మాయికి, ఒక హీరోయిన్ అయిపోయింది. మూడు రోజుల్లో అదే ఫోటోలు, ఇంకా కలర్ కరెక్షన్ కూడా చేయాల. జస్ట్ ఏదో చిన్న ఫోటోషూట్ సరదాగా చేస్తే అమ్మాయి పని జరిగింది కదా, మాకు వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు అమ్మాయి ఎవరు, ఆ ఫోటోషూట్ ఏంటి, ఎక్కడ చేశారు, అవన్నీ నేను అడగట్లేదు, అంటే అవన్నీ నేను అడగను కూడా. యాక్చువల్లీ అనవసరం విషయాలు, నా పర్సనల్ ఈక్వేషన్ 100 ఫోటోషూట్లు జరుగుతుంటాయి ఈ సిటీలో. మణికొండ ఇప్పుడు చేస్తున్నారా మరి? అంటే అవసరం చేస్తాను. కెమెరామెన్ మొన్న చేశానని చెప్పారు కదా నార్మల్ గా. ఎమర్జెన్సీలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సంతోష్ శివన్, PC శ్రీరామ్ సార్, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, రెస్పెక్ట్, నాకంటే సీనియర్స్ వాళ్ళు. వాళ్ళందరూ అన్ని సినిమాలు అన్ని షాట్లు వాళ్ళు తీలేరు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకసారి లొకేషన్స్, పర్మిషన్స్, ఇట్లా క్లాష్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది. దట్స్ వాట్ వి టెక్నికలీ. మీరు ఎప్పుడు పని చేయలేదా? మీరు వెళ్ళినప్పుడు ప్రతి సీరియల్లో ఒకడే కెమెరామెన్ ఉండడు, వాడుతూ ఉంటారు, అది వేరే. నేను చేసే సినిమాల్లో క్లాష్ వర్క్ అంటే ఒక సినిమాకి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే వాడి అనుమతితో వాళ్ళే చేయాలి, లేకపోతే వాళ్ళ అనుమతితోటి వాళ్ళ అసిస్టెంట్స్ తో చేయించుకోవాలి, లేదంటే వాళ్ళ రిఫరెన్స్ ఎవరైనా గెస్ట్ తోటి చేయించుకోవాలి. వాళ్ళ ఈక్వేషన్, ప్రొడక్షన్ హౌస్కి వాళ్ళకి సంబంధం ఉండదు. మేము వచ్చామా, పని చూసుకున్నా, వెళ్ళిపోయాం. అట్లా చేసేవాడిని. అప్పుడు ఫ్రీలాన్స్ చేసేవాడిని. కొన్ని సినిమాల్లో అయితే డబ్బులు లేవు సార్, చేసి పెట్టండి, హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే, నేను సెకండ్ థాట్ కూడా, నాకు కథ నచ్చితే నేను చేశాను ఆల్రెడీ. చేసి చారిటీ అయిపోయా. ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ చారిటీ చేసి నా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. దానివల్ల అసలు ఒకటి కంటెంట్ ఉండదు, విజన్ ఉండదు. ఏదో ఒకటి చేసేయండి, బాగా పెట్టేయండి, కలర్ఫుల్ గ్లాసుకి పెట్టండి అంటే అది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వర్క్ అలా ఉండదు, వేరే. అంటే చేసే కంటెంట్, ఆ ప్రాజెక్టు, ఆ సెటప్ అంత ఈజీ కాదు. నేను డెసిషన్ మేకర్ కాదు, నేనే డబ్బులు పెట్టి నేనే డెసిషన్ తీసుకుంటే ఆ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేసే పరిస్థితిలో లేను. యాక్చువల్లీ ప్రొడక్షన్ ఓకే. ఇప్పుడు నార్మల్ గా అప్పుడంతా మీకు కెమెరామెన్ గా ఇంట్రెస్ట్ ఉంది, కెమెరామెన్ గా వర్క్ చేశారు, అదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు యాక్టింగ్ చేయాలి లేదా యాక్టర్, నా ఛాలెంజెస్, నా రీజన్స్, నా కమిట్మెంట్స్ నాకు ఉంటాయి. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి చేస్తారా? ఛాన్స్ ఇవ్వడానికి నేను పనికొస్తాను అనుకుంటే అది ఒక ప్రొఫెషన్. ఈక్వేషన్ సెట్ అయితే నేను సంతకం పెట్టిన తర్వాత మా ఇద్దరికి సంబంధించిన మ్యాటర్, నాకు కంటెంట్ నచ్చాలి, నా ప్రాజెక్ట్ నచ్చాలి, వాట్ ఎవర్ నా ప్రయారిటీస్ నాకు ఉంటాయి. వాళ్ళ సైడ్ నుంచి అటు వస్తే, నా సైడ్ నుంచి మొత్తం మ్యాచ్ అయితే సంతకం పెట్టిన తర్వాత అవుద్ది. నేను ఏదో ఒకడొచ్చి చీప్ స్టంట్ చేసి పాపులర్ అయిపోయారు, ఆఫర్లు వచ్చేసినాయి అంటే తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను బేసిక్లీ అన్ని చెప్పను. ఐ రిజెక్ట్ మోర్ ఆఫర్స్ దాన్ ఎవర్ వర్క్. ఇక్కడ కూర్చొని నేను ఎన్ని జరగకముందు, ఏడావిడంతా జరగకముందు ఇక్కడే 2 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నా. చూసి నచ్చి ఒకడైతే వారం రోజులు డైరెక్టర్ వెనకాల ఎవడో చూడు బాగున్నాడు, ఫాలో అప్ చేయండి, నాకు తెలియకుండా వారం రోజులు నన్ను స్టాక్ చేసి ఫోటోలు, వీడియోలు నిజంగా ఏం చేస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో క్యారెక్టర్ అట్లా చేయాలి. సార్ మీరు వస్తే మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు డ్రెస్ వేసుకొని మీరు ఫ్రేమ్లో నించొని వెళ్ళిపోతే పని అయిపోద్ది సార్ అన్నాడు. నాకు నచ్చింది సౌండ్, ఆ కథ నచ్చింది, ఐడియా నచ్చింది, క్యారెక్టరైజేషన్ నచ్చింది, ఏంటి అని తర్వాత ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా జరిగితే ఓకే. ఇంతమంది మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇంతమంది యూస్ అంటే యూస్ మీన్స్ వేరేలా కాదు. సో ఇంతమంది మీ వల్ల ఒక కంటెంట్ వస్తుంది, మీ వల్ల ఇంతమంది రోజుకి ఇంతమంది, అంటే మాలాగానే ఇంతమంది వస్తున్నారు, చేస్తున్నారు. సో ఇంకా అంటే మీరు అంత థంబ్నెయిల్స్ వల్ల చాలా బాధపడుతున్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీరు చెప్తే వినరా
చేసుకుని మీకు వాళ్ళకి మీరు కంటెంట్ ఇస్తున్నారు. కాదు, ఈ రోజుల్లో ఎవడు చెప్తే ఎవడు వింటాడు, చెప్పేవాడు వినేవాడికి లోపుగా. నేను విన్నానా పోనీ? నేను మీకు చెప్తే మీరు వింటారా? మీరు నాకు చెప్పారు సిగరెట్ పడేమని, నేను విన్నానా? నేను చెప్పాను కెమెరాలు ఆఫ్ చేయమని, వాళ్ళు చేశారా? వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, మీ పని మీరు చూసుకుంటున్నారు, మీ తెలివి మీరు ప్రదర్శిస్తున్నారు. కెమెరా ముందు నుంచి ఎలా ఉంటుంది, వెనకాల నుంచి ఎలా ఉంటుంది, ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆన్ చేయకపోతే లెన్స్ ఎలా ఉంటుంది నాకు తెలియదు కదా. నాకు నా పని తెలుసక్క, నేను ట్రోలింగ్ మెటీరియల్ కాదు. సో చూసారు కదా ఈ రోజు అసలు ఆయన గురించి ఏంటి, ఒక 2 words లో అయినా లేకపోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి. సో ఇదంతా చూస్తుంటే అసలు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది అని మాత్రం మీరు అందరు కామెంట్స్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇలానే చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.